హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యుగం చర్చిస్తున్నాము. అందులో మనము 22nd శ్లోకం వరకు చర్చించాము ఆల్రెడీ. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు ఉన్నాయి ఇందులో, ఇవాళ చూడబోతున్నాము. సో ఇవాళకి 16th చాప్టర్ ఫినిష్ అవుతుంది. సో 23 మరియు 24 ఈ 2 శ్లోకాలు ఇవాళ మనం చూస్తాం. అండ్ లాస్ట్ శ్లోకం ఏదైతే మనం చూసామో 21 మరియు 22, అక్కడ భగవంతుడు నరకానికి 3 ద్వారాల గురించి చర్చించారు: కామ, క్రోధ మరియు లోభ. సో ఆ విధంగా ఒక అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ కామము, క్రోధము మరియు లోభముచే ప్రభావితుడయ్యి తను ఆఖరికి నిమ్నమైన జీవరాశులకి, నరకానికి, అధోగతికి గురవుతాడనమాట. దాని గురించి చెప్పారు. ఇప్పుడు మనం చూద్దాం 23 మరియు 24వ శ్లోకం. సో ఇందులో ప్రత్యేకంగా శాస్త్రము యొక్క విలువ ఏంటి, శాస్త్రం ప్రకారము జీవించడం ఎంత ఇంపార్టెంటు అనేది ప్రత్యేకంగా భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. సో లెట్ us see. జితిన్, యూ కెన్ రీడ్. మీరు హ్యాండ్ రేస్ చేశారు, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ, దండవత్. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకం. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. అనువాదం: శాస్త్ర విధులను త్రోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందలేడు. yes 24th. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అందుకే మనిషి శాస్త్ర ప్రమాణము ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో తెలుసుకోవాలి. అట్టి విధానాలను అతడు తెలుసుకొని క్రమంగా ఉన్నతిని పొందే లాగును కర్మలు చేయాలి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఛాన్స్. హరే కృష్ణ, వెరీ నైస్, థ్యాంక్ యూ. సో చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ముగింపు. సో దీనికంటే ముందు చూసినటువంటి 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ విధంగా ఒక వ్యక్తి కామము, క్రోధము, లోభము చే ప్రభావింపబడి నరకం వైపు వెళ్ళడం జరుగుతుంది. మరియు దాని నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్తారు, ఎవరైతే దీన్ని అధిగమించగలుగుతారో అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలంగా ఉండేటటువంటి కార్యాలు చేస్తారు. సో దాని అర్థం ఏంటంటే, ఎప్పటిదాకైతే మనము ఈ ఒక 3ంటిని అధిగమించలేమో ఆధ్యాత్మికంలో ఎదగడం కూడా చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో కామము, క్రోధము, లోభము ఇవన్నింటి గురించి మనం డీటెయిల్గా చర్చించాము. మరియు ఒక్కొక్క దాన్ని ఏ విధంగా మనము
కృష్ణ చైతన్య విధానం ప్రకారం దాన్ని అధిగమించాలి. అది కూడా మనం చర్చించాం పోయిన క్లాస్లో. సో ఇప్పుడు ఈ శ్లోకంలో, ఈ రెండు శ్లోకాలలో యహ శాస్త్ర విధి ముత్సృజ్య, ఎవరైతే ఈ శాస్త్ర విధిని రిజెక్ట్ చేస్తారో ఉం, అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్ర విధిని రిజెక్ట్ చేసి వారి మనసుకి తోచినట్టుగా కార్యాలు చేయడం, వర్తతే కామకారత. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నస సిద్ధిమవాప్నోతి, అటువంటి వాళ్ళకి ఎటువంటి సిద్ధి దక్కదు. ఇక్కడ సిద్ధి అంటే పర్ఫెక్షన్, మరియు నా సుఖం నా పరాం గతి, వాళ్ళకి ఆనందం కూడా దక్కదు, ఇంకా పరాం గతి అంటే మోక్షము, అది కూడా దక్కదు. సో మూడు విషయాలు వాళ్ళకు దక్కవు. ఏంటి? ఫస్ట్ సిద్ధి దక్కదు, తర్వాత సుఖము దక్కదు, తర్వాత మోక్షము కూడా దక్కదు. సో మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మానవ జీవితము మనకి ఇవ్వబడింది ఈ మూడింటిని పొందడానికి. ఫస్ట్ సిద్ధి. సిద్ధి అంటే పర్ఫెక్షన్. ఏం పర్ఫెక్షన్ గురించి మాట్లాడారు ఇక్కడ? మానవ శరీరం ఎవరికైతే దక్కిందో, మానవ జన్మ ఎవరికైతే దక్కిందో, అటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఉండేటటువంటి నిమ్నమైన గుణాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా అనర్థాలు, అవన్నింటినీ అధిగమించాలి. ఎవరైతే అవి అధిగమించగలుగుతారో అటువంటి వ్యక్తి పర్ఫెక్ట్ అయినట్లు లెక్క. ఒప్పుకుంటారా? దానికోసం ఇచ్చారు యాక్చువల్గా. ఎందుకంటే మీరు చూడండి, వేరే ఏ జీవరాశులలో కూడా కామము, క్రోధము ఇవంతా కూడా అధిగమించే అవకాశమే లేదు. ఇప్పుడు ఒక పశువు ఉంది, క్రోధం వచ్చేస్తే ఇట్ విల్ ఎక్స్ప్రెస్, కామం వచ్చేస్తే ఇట్ విల్ గో అండ్ డూ. సో ఆ విధంగా మానవ ఆ, శరీరంలో ఉండేటటువంటి జీవాత్మలు, ఈ శరీరంకి స్పెషాలిటీ ఏంటంటే మనము ఇవన్నింటి భౌతిక రిక్వైర్మెంట్స్ నుంచి చాలా వరకు మనం అధిగమించి బయటికి రావచ్చు, ఎక్సెప్ట్ బేర్ మినిమం ఈటింగ్, స్లీపింగ్, అవన్నీ కూడా. సో దానికోసం ఈ శరీరం ఇవ్వబడింది. సో అందుకని మనకి ఆ పర్ఫెక్షన్ అనేది ఈ శరీరంలోనే దక్కుతుంది. మరి ఈ శరీరంలో వచ్చి కూడా నేను కామక్రోధ సంబంధించిన కార్యాలు చేస్తే పర్ఫెక్షన్ రాదు. మరియు దాని తర్వాత సుఖము. యాక్చువల్గా చూస్తే దుఃఖాలయం. సో దుఃఖాలయంలో సుఖం అంటే ఏంటి? మానవ శరీరంలోనే అది సాధ్యము. ఏంటి? మానవ శరీరంలో ఉండి మనం గనక ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి ఎదిగితే అప్పుడు ఏమవుతుంది? మనము ఆత్మస్థాయికి వచ్చే అవకాశం ఉంది. అది వేరే శరీరాల్లో సాధ్యం కాదు. ఒక కుక్క శరీరంలో ఉండే ఆత్మ అది ఏది చేసినా కానీ అది ఎప్పుడు కూడా నేను కుక్కనే అనేటటువంటి స్థాయిలో ఉంటుంది. కానీ మానవ శరీరంలో ఉండే ఆత్మ నేను ఆత్మని అని తెలుసుకునే అవకాశము ఉంది, ఒకవేళ సరిగ్గా ప్రాసెస్ని ఫాలో చేస్తే. సో అప్పుడు ఆ జీవాత్మ ఈ భౌతిక జగత్తులో ఉన్నా కానీ, ఈ భౌతిక శరీరము మానవ శరీరంలో ఉన్నా కానీ తను ఉన్నతమైన ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. దీన్ని జీవన్ముక్త అవస్థ అని కూడా అంటారు. భౌతిక జగత్తులో ఉండి కూడా వన్ కెన్ ఎక్స్పీరియన్స్ హయ్యర్ హ్యాపీనెస్. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం. ఇప్పుడు భౌతికమైనది ఏది కూడా ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ లేదు. నాన్ వెజ్ కానివ్వండి, లేకపోతే ఏ దాంట్లోనైతే జనరల్గా సుఖం దక్కుతుందో బాహ్యంగా జనాలకి, అవి ఏది కూడా మనం చేయట్లేదు. ఇంకా ఎప్పుడైతే మనం భగవద్గీత, భాగవతం చదువుతామో, క్లాస్ వింటామో, భగవంతుడికి పూజ చేస్తామో, సేవ చేస్తామో, అప్పుడు ఒక ఉన్నతమైన ఆనందం మనకు దక్కుతుంది. అవునా? అది పర్సంటేజ్ వైజ్ అందరికీ తక్కువ ఎక్కువ ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ అవర్ సిన్సియరిటీ, సివియరిటీ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఖచ్చితంగా మనం అది అనుభవిస్తున్నాం. అందుకని ఇప్పటిదాకా టికాయించి ఉన్నాం. లేకపోతే వై విల్ వి కంటిన్యూ ఇన్ దిస్ పాత్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్? సో అది మనకు దక్కుతుంది, రైట్? సో అది ఆత్మస్థాయిలో దక్కేటటువంటి సుఖం అన్నమాట. ఇక్కడ సుఖం అన్నప్పుడు శారీరక సుఖం గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే శారీరక సుఖం పశువులకు కూడా ఉంది కదా. ఇంకా ఈ రాక్షస స్వభావం ఉండేవాళ్ళు శారీరక సుఖం పొందడంలో వాళ్ళు ఎక్స్పర్ట్. బెస్ట్ ఆఫ్ ద ఎంజాయ్మెంట్స్ దే గెట్. సో దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. అసలైన శాశ్వతమైన ఆనందం ఏదైతే ఉందో అది మిస్ అయిపోతాం. దాని తర్వాత లాస్ట్ ఏంటి? పరాంగతి. పరాంగతి అంటే మోక్షం. అది నిరాకార మోక్షమే అవ్వచ్చు, వైకుంఠ ధామమే అవ్వచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ డెఫినెట్లీ మచ్ బెటర్ దెన్ బీయింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్, రైట్? అది కూడా మిస్ అయిపోతాం, రైట్? సో అందుకనే ఎవరు ఇలా మిస్ అవుతారు? ఎవరైతే శాస్త్రాలను రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ఇది మిస్ అయిపోతారు. సో దాని అర్థం ఏంటి? ఒక మానవుడు ఒకవేళ తను శాస్త్రం ప్రకారం జీవించట్లేదు అనుకోండి, దెన్ ఆ వ్యక్తి ఆల్మోస్ట్ పశువుతో సమానం. ఎందుకంటే శాస్త్రం ప్రకారం జీవించకపోతే ఆ వ్యక్తికి
జీవితం అంటే ఏంటి, జీవితంలో ఏం చెయ్యాలి, ఆత్మ, శరీరము, భగవంతుడు, మృత్యువు, ఇవన్నీ ఏ అండర్స్టాండింగ్ తనకి రాదు. అందువల్ల దట్ పర్సన్ ఇస్ యాజ్ గుడ్ ఎస్ యానిమల్. సో తను ఆ స్థాయిలో ఉన్నందువల్ల సుఖము, పరాంగతి, సిద్ధి ఇవన్నీ కూడా తనకు దక్కవు, ఎందుకంటే శాస్త్రాలని తను ఆల్రెడీ రిజెక్ట్ చేసేసాడు కాబట్టి. సో అందుకనే శాస్త్రాలను రిజెక్ట్ చేసే వాళ్ళకి ఈ జన్మలో కూడా వాళ్ళు ఆనందంగా ఉండలేరు, ఎటువంటి మానవ జీవితంకి వచ్చేటటువంటి పర్ఫెక్షన్ రాదు, మరి మృత్యు తర్వాత ఎటువంటి పరంగతి కూడా వాళ్లకు దక్కదు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. సో మరి చూస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా శాస్త్రాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళల్లో కూడా మల్టిపుల్ కేటగిరీస్ ఉంటారు. ఒకటి, శాస్త్రాల మీద శ్రద్ధే లేదు, ఇదంతా కట్టుకథలు, వ్యాస మహర్షి రాశారని గ్యారంటీ ఏముంది, మధ్యలో ఇస్కాన్ వాళ్ళు బుక్ చేంజ్ చేశారేమో, ప్రభుపాద ఏమో ఎక్స్ట్రా వేశారేమో, హూ నోస్, ఇదంతా కూడా ఎందుకు నమ్మాలి, ఆ, ఈ విధంగా ఎవరైతే సంశయాత్మ వినశ్యతి అని భగవంతుడు చెప్తారు వేరే చెట్ల. తో సంశయం ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శాస్త్రాల మీద ప్రత్యేకంగా, అటువంటి వాళ్ళు ఆబ్వియస్గా శాస్త్రాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టే లెక్క. సో ఇఫ్ యు ఆర్ డౌటింగ్ ద authenticity ఆఫ్ శాస్త్రాస్ విత్ అ బయస్ దట్ దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్ అండ్ ఇదంతా కూడా ఫాల్స్, మ్యాన్ మేడ్, ఎప్పుడెప్పుడు అంటారు మ్యాన్ మేడ్ అని, అంటే ఇది మానవులు తయారు చేశారు, రిలీజియన్ ఇస్ క్రియేటెడ్ బై మ్యాన్, ఇలా ఇలా డైలాగ్స్ కూడా కొడతారు. యాక్చువల్గా రిలీజియన్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్, రైట్? వేదో నారాయణ సాక్షాత్, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని భాగవతంలో ఉంది. ధర్మం అనేది భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటిది, అదేదో మానవులు తయారు చేయలేదు. మానవులు దాన్ని పాటించారు, మానవులు ముందుకొచ్చేటటువంటి జనరేషన్స్కి ట్రైనింగ్ ఇచ్చారు, కానీ అది క్రియేట్ చేసింది భగవంతుడు. మరి భగవంతుడు క్రియేట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా పాస్ అవుతుంది? శాస్త్రాల ద్వారా. అర్థమైంది? అందుకనే శాస్త్రం ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అది లేకపోతే మనకు మన మానవ జీవితాన్ని సార్థకం ఎలా చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు దక్కదు, బికాస్ దెర్ ఇస్ నో వే యూ కెన్ కమ్ టు నో. అలా సో అలా శాస్త్రం మీద శ్రద్ధ లేని వాళ్ళు శాస్త్రాన్ని రిజెక్ట్ చేస్తారు. రెండో కేటగిరీ ఉంటారు, వాళ్ళు శాస్త్రం మీద శ్రద్ధ ఉంటుంది, వ్యాస మహర్షి రాశారు, కృష్ణుడు భగవంతుడు అని ఎక్సెట్రా, కానీ దాన్ని వాళ్లకు మనసుకు తోచినట్టుగా వాళ్ళు ఫాలో చేస్తారు. ఒక మీనింగ్ అయితే దాన్ని వేరే విధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఫాలో చేయడం అనేది జరుగుతుంది. దాని అర్థం ఏంటి, గ్యాప్ ఏంటి ఇక్కడ? ఎవరు చెప్తారు? శాస్త్రం మీద శ్రద్ధ ఉంది కానీ అప్లికేషన్ రాంగ్ ఉంది, సరైన అప్లికేషన్ లేదు. సో గ్యాప్ ఏంటి ఇక్కడ? సో గ్యాప్ ఏంటంటే వాళ్ళ గురువు లేరు. ఇక్కడ శాస్త్రం ఉంది, ఇక్కడ స్టూడెంట్ ఉన్నాడు, తను చదువుతున్నాడు, కానీ దాని సరైన అప్లికేషన్ ఎలా తెలుస్తుంది ఆ స్టూడెంట్కి? గురువు ద్వారా నేర్చుకుంటేనే తెలుస్తుంది. మరి గురువు కావాలంటే పరంపర కావాలి, అవునా? సో గురువు పరంపర ద్వారానే శాస్త్రాన్ని నేర్చుకుంటే అప్పుడు ఇది మనం ఉండేటటువంటి పరిస్థితిలో ఎలా దీన్ని అప్లై చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు శాస్త్రాల్లో వర్ణాశ్రమ ధర్మం గురించి ఉంది డీటెయిల్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంకా ఆశ్రమాలు కూడా ఉన్నాయి, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. నో టెల్ మీ, కలియుగంలో మీరు వర్ణాశ్రమం ఎలా పాటిస్తారు? వేర్ ఆర్ ద బ్రాహ్మణాస్, వేర్ ఆర్ ద క్షత్రియస్, వేర్ ఆర్ ద శూద్రస్, వైశ్యాస్? మ్యాక్సిమం పాపులేషన్ అంతా కూడా శూద్ర లెవెల్లోనే ఉన్నారు. వన్ మే థింక్, ప్రభు ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ దట్ ఈస్ ఆల్సో శూద్ర, బికాజ్ ఓన్లీ శూద్ర వర్క్స్ ఫర్ అదర్స్. అంటే వేరే వాళ్ళ కోసం పని చేయడం అనేది అది శూద్రుడి పని, రైట్? సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కూడా అది బేసిక్గా వీఆర్ జస్ట్ డూయింగ్ లేబర్ వర్క్ ఓన్లీ, జస్ట్ ఇంటలెక్చువల్ వర్క్ ఉంటుంది కొంచెం అంతే. సో ఆ విధంగా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కేటగరైజ్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే ఆ ఫ్రేమ్ వర్క్ పోయింది కాబట్టి. అఫ్ కోర్స్ హిస్టారికల్గా ముఘల్ ఇన్వేషన్ జరిగింది, బ్రిటిష్ ఇన్వేషన్ జరిగింది, దానికంటే ముందు ఎన్నో జరిగాయి. ఓవరాల్ మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే ఆల్మోస్ట్ ఎటువంటి వర్ణాశ్రమం మిగిలి లేదు. ఇంకా ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే సిటీస్ వచ్చినందువల్ల, సిటీస్ ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ వచ్చినందువల్ల వర్ణాశ్రమాన్ని ఎలా పాటిస్తారు? బికాస్ కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ, స్వభావజం ఇదంతా కూడా చేయాలి అని అంటే వి నీడ్ ఫార్మ్, దెన్ వి నీడ్ కౌస్. మరి ఫార్మింగ్ చేయాలి, కౌస్ని టేక్ కేర్ చేసుకోవాలి. టెల్ మీ,
ఒక మోడర్న్ వ్యక్తి తన దగ్గర శారీరక శక్తే లేదు ఇదంతా చేయడానికి. ఇక్కడ నుంచి కిందికి డీమార్ట్ దగ్గర వెళ్ళాలంటే కూడా ఇప్పుడు కూడా అది కూడా చేయట్లేరు, బ్లింకిట్ జెప్టో వచ్చేసింది. అలాంటి శరీరం అలా ఉంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. హౌ కెన్ సంబడి డూ ఫార్మింగ్? వెరీ రేర్. చాలా తక్కువ మంది చేయగలుగుతారు. సో వర్ణాశ్రమం అంత ఈజీ కాదు యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేయాలి అని అంటే. సో మరి ఎలా అండి అది ఫాలో చేయకుండా ఎలా ఎదుగుతాము? సో అందుకనే మనం శాస్త్రాలను కేర్ఫుల్గా చదివితే హరేర్ నామ హరేర్ నామ ఇవ కేవలం. ఒకవేళ వర్ణాశ్రమాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయలేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కలియుగంలో మనకి ఒక కన్సెషన్ ఇచ్చారు. ఏంటది? హరినామాన్ని యొక్క ఆశ్రయం తీసుకొని మంచిగా భక్తి చేసి దీక్ష తీసుకుంటే మీరు ఏ వర్ణానికి చెందిన, మీరు ఏ ఆశ్రమానికి చెందిన, మీరు అసలు వర్ణానికే చెందినవారు గారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాశ్చాత్య దేశాలలో కొన్ని చోట్లలో చండాల లెవెల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఎక్కడైతే కుక్క మాంసం తింటున్నారో, ఆవు మాంసం తింటున్నారు, అటువంటి వాళ్ళు కూడా దీక్ష తీసుకొని భక్తులయ్యారు. హరినామం ఉంది కాబట్టి. సో ఆ విధంగా హరినామం ఒక వ్యక్తిని, సో ఈ అండర్స్టాండింగ్ ప్రిన్సిపల్ తెలుసుకుంటే ఇది మరి ఈ అండర్స్టాండింగ్ ఎలా వచ్చింది మనకి? ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఒకవేళ ప్రభుపాదుల వారు లేకపోతే మనకి ఇది ఎలా తెలిసేది చెప్పండి? దెన్ ఇదంతా మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం ఫాలో చేస్తామండి, బ్రాహ్మణులే లేరు, క్షత్రియులే లేరు, ఆ, ఇదంతా కూడా అని జనరలీ పీపుల్ రిజెక్ట్ దట్ ప్రభుపాద్ ఇస్ ద వన్ హూ గేవ్ ది ఎసెన్స్, రైట్? ఆ ఎసెన్స్ తీసుకొని మనందరికి ఇచ్చారు. ఈ 21st సెంచరీలో మీరు మనం అందరం ఉన్నాము. ఎలా భగవద్గీత యొక్క ప్రిన్సిపల్స్ని మనం జీవితంలో ఫాలో చేయొచ్చు. సో దట్స్ వై శాస్త్రాలు అర్థం చేసుకోవడానికి మనకు ఒక గురువు కావాలి. సో దేర్ ఫోర్ మన జనరల్ ఫ్రేమ్వర్క్ ఏముంటుంది? నాట్ జస్ట్ శాస్త్ర, గురు, సాధు అండ్ శాస్త్ర. మనం అలా అంటాం, మూడు అంటాం, రైట్? గురు, సాధు, శాస్త్ర. సో శాస్త్ర అంటే భగవంతుడు ఇచ్చినటువంటిది ఆబ్వియస్గా. గురువు అంటే మీరు ఎవరితోనైతే పర్సనల్గా 1-on-1 గైడెన్స్ తీసుకుంటున్నారు, దీక్షా గురు, శిక్షా గురు ఫర్ ఎగ్జాంపుల్, అది గురు. సాధు అంటే ఇతర కామన్ భక్తులు. మీరంతా 1-on-1 తీసుకోలేకపోయినా కానీ వన్స్ ఇన్ అ వైల్ యూ మీట్ సమ్ సాధుస్, రైట్? వాళ్ళతో గైడెన్స్ తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, సజెషన్స్ తీసుకోవడం. సో ఈ విధంగా మూడింటి ఫ్రేమ్వర్క్ ఉందన్నమాట, గురు, సాధు అండ్ శాస్త్ర. అప్పుడే మనం జీవితంలో ఏం చేయాలనో ఏం చేయకూడదో అర్థమవుతుంది. సో ఎవరైతే శాస్త్రాన్ని యాక్సెప్ట్ చేస్తారో కానీ వాళ్ళు వాళ్ళ మనసుకి తోచినట్టుగా ఫాలో చేస్తారో దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా యాక్చువల్గా శాస్త్రాన్ని రిజెక్ట్ చేసినట్టే. ఎస్ ఆర్ నో? బికాజ్ ఒకవేళ మీరు లాస్ట్కి మీ మనసుకు తోచిందే ఫాలో చేయాలని అనుకుంటే దెన్ శాస్త్రాన్ని యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా దానికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. బికాజ్ యూ విల్ ఓన్లీ డూ వాట్ యూ వాంట్ టు డూ. రైట్? హిందీలో ఒక సేయింగ్ ఉంది, సబ్కా సునో అప్నా కరో. అంటే అందరిని నీవు అడగండి, సజెషన్స్ తీసుకోండి, లాస్ట్కి మీకు తోచిందే చేయండి. సో ఆ విధంగా అనమాట. సో ఆ విధంగా దెన్ వన్ డజన్ గెట్ ద పర్ఫెక్షన్. ఇంకా దాని తర్వాత ఒకవేళ ఒక వ్యక్తి ఒక ప్రామాణిక గురువు దగ్గర కూడా ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాడు, శాస్త్రం మీద కూడా శ్రద్ధ ఉంది, కానీ ఏంటి మిస్సింగ్? అప్లికేషన్ మిస్సింగ్. ఒప్పుకుంటారా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలియుగంలో బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీచ్ అని చైతన్య చరితామృతం చెప్పారు. ఈ బ్రహ్మాండంలో ఎంతోమంది జీవాత్మలు అటు ఇటు తిరుగుతున్నారు. ఒప్పుకుంటారా? అటు ఇటు తిరగడం అంటే కార్లలో తిరగడం కాదు, శరీరంలో తిరుగుతున్నారు. ఒకసారి మానవ శరీరము, ఒకసారి పశువు శరీరము, అనేక శరీరాల్లో వీఆర్ జస్ట్ రోమింగ్ హియర్ అండ్ దెర్. బ్రహ్మాండ భ్రమితే బ్రహ్మాండంలో తిరుగుతున్నారు. ఒప్పుకుంటారా? పుణ్యం చేసి స్వర్గలోకానికి, మళ్ళీ అది ఇక్కడ తీరిన తర్వాత మళ్ళీ మర్త్య లోకానికి రావాలి, మళ్ళీ ఒకవేళ పాపం చేస్తే అధోలోకాలకి, పుణ్యం పాపం మిక్స్ చేసి కొంచెం క్రెడిట్ ఉంటే మళ్ళీ మానవ జన్మ దక్కడము. జస్ట్ వీఆర్ రోమింగ్ హియర్ అండ్ దేర్. బ్రహ్మాండ భ్రమితే కొను భాగ్యవాన జీవి, ఇలా ఎంతో మంది జీవాత్మలు తిరుగుతూ ఉంటే అందులో ఒక్క భాగ్యవంతుడికి గురువు మరియు కృష్ణ దక్కుతారు అని చైతన్య చరితామృతంలో చెప్పబడింది. సో గురువు మరియు కృష్ణ అంత ఈజీగా దక్కరు. అది ఫస్ట్ రూల్. ఇంకా దానికంటే పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే గురు అందరికంటే భాగ్యం ఏంటంటే గురువు కృష్ణ దక్కారు, కానీ దాంతో ఒక దౌర్భాగ్యం కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు గురువు కృష్ణ దక్కిన తర్వాత కూడా దాన్ని ఫాలో చేయం. సో అప్పుడు కూడా మనం ఇండైరెక్ట్గా శాస్త్రాలను రిజెక్ట్ చేసినట్టు లెక్క. సో వీ హెవ్ సీన్, రైట్? మనం ఎన్నో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాం, స్టార్టింగ్లో కనెక్ట్ అవుతారు. సో కొంతమంది స్టార్టింగ్లో కనెక్ట్ అయ్యారంటే వాళ్ళకి గురువు దక్కారు, కృష్ణ కూడా దక్కారు, భగవద్గీత దక్కింది, ఒక ప్రామాణికమైన ఒక పరంపర కూడా దక్కింది, బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. మరి దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.
రైట్? ఇంత మంచి అవకాశం, జస్ట్ ఇమాజిన్. సరే, మీరు ఈ పరంపర కాకపోయినా వేరే ఏ పరంపరలను కనెక్ట్ అవ్వండి, అక్కడ భక్తి చేయండి. కానీ భక్తినే వదిలేసి మళ్ళీ మెటీరియలిస్టిక్ లైఫ్ బ్రతకడం ఈజ్ నాట్ కరెక్ట్. అంటే దాని అర్థం ఏంటి? ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకోం. సో ఇన్ దాట్ సెన్స్ ఆల్సో శాస్త్రాన్ని రిజెక్ట్ చేసినట్టు లెక్క. బికాజ్ శాస్త్ర వెరీ క్లియర్లీ సేస్ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. ఒక గురు దగ్గరకు వెళ్ళే జ్ఞానం పొందితేనే అప్పుడు మన మానవ జీవితం అనేది సఫలమవుతుంది. అదర్వైజ్ మన జీవితము ఇట్ విల్ జస్ట్ బి పశుభీ సమాన. రైట్? సో అందుకనే ఈ విధంగా అనేక రకాలుగా జనాలు శాస్త్రాలను రిజెక్ట్ చేస్తారు. ఏమవుతుంది రిజెక్ట్ చేస్తే? న సిద్ధిం సుఖం పరాంగతి, మూడు కూడా దక్కవు అని భగవంతుడు చాలా చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. సో ఒకవేళ ఒక వ్యక్తి శాస్త్రం ప్రకారం జీవించకుంటే తన లైఫ్ దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? హూ కెన్ టెల్ మీ? అన్మ్యూట్ చేసి చెప్పండి. శాస్త్రాన్ని రిజెక్ట్ చేశారు, సో ఏదో ఒకటి అయితే ఫాలో చేయాలి కదా తన ఫ్రేమ్వర్క్. సమ్ ఫ్రేమ్వర్క్ దెర్ షుడ్ బి, రైట్? సో ఎలా చేస్తారు ఆయన? ఎనీబడి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. అంటే దేవి దేవతలను పూజిస్తారు ప్రభుజీ. మాతాజీ తను శాస్త్రాలను రిజెక్ట్ చేశాడు మాతాజీ. సో దేవి దేవతలు ఎక్కడి నుంచి వస్తారు ఇందులో? అంటే ఇప్పుడు ఈ మన ఇప్పుడు ఈ ఇస్కాన్లో రాకుండా దేవి దేవతల కోరికలు కోరుకుంటూ అక్కడే పూజలు చేసుకుంటూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. నేను ఇస్కాన్ గురించి మాట్లాడలేదు. నేనేమన్నానంటే శాస్త్రాలను రిజెక్ట్ చేశారు ఒక వ్యక్తి. ఈ శాస్త్రాలు, భగవద్గీత, లేకపోతే పురాణాలు, ఇవన్నీ కూడా ఫాల్స్. అలా రిజెక్ట్ చేసిన వాడు ఎలాగో దేవి దేవతల పూజ కూడా చేయొడతాను. ఎందుకంటే దేవి దేవతల పూజ కూడా శాస్త్రాల్లోనే ఉంది కదా. సో శాస్త్రాలను రిజెక్ట్ చేసిన వ్యక్తి అది కూడా చేయడు. తను ఇండైరెక్ట్ గా ఒక నాస్తికుడిగా తేలుతాడు యాక్చువల్గా. రైట్? ఎందుకంటే శాస్త్రాలను యాక్సెప్ట్ చేయాలంటే భగవంతుని యాక్సెప్ట్ చేయాలి. అట్లీస్ట్ పూర్ణ పురుషోత్తమ భగవానుడు కాకపోయినా దేవి దేవతలను యాక్సెప్ట్ చేయాలి కనీసం. అది కూడా ఉండదన్నమాట. యా, ఎవరైనా చెప్తారా ఇంకా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. తన మనసుకు నచ్చినట్టు చేస్తాడు ప్రభుజీ. ఎస్, సింపుల్ ఆన్సర్. ఓకే, ఎవరైతే శాస్త్రం ప్రకారం నడవరో వాళ్ళు ఒకే లెక్క ప్రకారం నడుస్తారు. ఏంటి? వాళ్ళ మనసు ఏం చెప్తుందో చేస్తారు. ఇంకా మనసు గురించి మీకు తెలుసు, రైట్? కోతి, కళ్ళు దాగిన కోతి, మరియు తేలు కుట్టేసిన కళ్ళు దాగిన కోటి, తేలు కుట్టేసిన కళ్ళు దాకిన భూత పిశాచాలు పట్టేసుకున్నటువంటి కోతి. ఇటువంటి మనసు యద్వా తద్వా భవిష్యతి. అటువంటి మనసు ఫ్యూచర్లో మన ద్వారా ఏమేం చేయిస్తుందో దానికే తెలియదు. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మైండ్. జస్ట్ లైక్ మంకీ. నెక్స్ట్ 5 minutesలో ఒక మంకీ ఏం చేస్తుందో ఎవరు ప్రెడిక్ట్ చేయరు. అది ఒప్పుకుంటారా? ఏమైనా చేయొచ్చు. అది ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ జంప్ కొట్టొచ్చు, మీ బ్యాగ్ లాగొచ్చు, ఏదైనా చేయొచ్చు. యూ కాంట్ ప్రెడిక్ట్. ఒక డిసిప్లిన్డ్ కుక్క ఉందనుకోండి, వీ కెన్ ప్రెడిక్ట్. అక్కడ పెట్టామంటే అది అక్కడే ఉంటుంది 1/2 hour తర్వాత కూడా. యూ కాంట్ ప్రెడిక్ట్ మంకీ బికాస్ ఆఫ్ ద చంచల స్వభావ. సో ఆ విధంగా అటువంటి మనసును నమ్మినవాడు తన జీవితం కూడా చంచలంగా మారిపోతుంది. రైట్? సో అందుకనే ఇటువంటి వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, వాళ్ళ మనసులో వాళ్ళకి ఎటువంటి ఇమోషన్స్ వస్తున్నాయో దాని ప్రకారం జీవితాన్ని బ్రతుకుతారు. సో ఎప్పుడెప్పుడు మంచి చేయాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు పాపం చేయాలనిపిస్తుంది, పర్వాలేదు నాన్ వెజ్ కూడా తినొచ్చు, పర్వాలేదు ఇక్కడ ఈ అమ్మాయి నాకు నచ్చింది, నాకు ఆల్రెడీ పెళ్ళయింది కానీ సీక్రెట్గా చేద్దాను, ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనసు ఐడియాస్ చెప్తూ ఉంటుంది. తను మనసు ప్రకారం బ్రతుకుతాడు. సో ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? లేరు. సో దిస్ ఇస్ సింప్లీ నోన్ యాజ్ మై లైఫ్ మై రూల్స్. టీషర్ట్ మీద రాసి ఉంటుంది కోట్. మోడర్న్ కల్చర్ వాళ్ళకి చాలా ఇష్టం ఇది. మై లైఫ్ మై రూల్స్. మీరు ఎవరండి చెప్పడానికి? ఆ విధంగా ఉందన్నమాట. కానీ భగవంతుడు అంటున్నారు, నువ్వు మై లైఫ్ మై రూల్స్ చేస్తే దాన్ని మై హెల్ అవుతుంది, లాస్ట్కి హెల్కి వెళ్ళిపోతాం. చాలా చాలా సింపుల్. బికాస్ యూ డోంట్ నో వాట్ ఈస్ లైఫ్ ఆల్ అబౌట్ అండ్ యూ నీడ్ అ గురు టు గైడ్. రైట్? సో ఆ విధంగా అటువంటి వాళ్ళ గతి ఏంటి? వాళ్ళు ఆఖరికి ఇదే మర్త్యలోకంలో తిరుగుతూ ఉంటారు. ఇంకా చాలా పాపకార్యాలలో నియుక్తులైతే అధోగతికి కూడా వాళ్ళు గురవుతారనమాట. సో ఇది ఒక వ్యక్తి రిజెక్ట్ చేస్తే ఇటువంటి అవుట్పుట్ వాళ్ళకి దక్కుతుంది. సో ఎలా మరి చేయాలి? సొల్యూషన్ ఏంటి? నెక్స్ట్ శ్లోకంలో, లాస్ట్ శ్లోకంలో చెప్పారు భగవంతుడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. ఎక్కువ కన్ఫ్యూజన్ చేయొద్దు జీవితంలో. సింపుల్, శాస్త్రాన్ని రిఫర్ చేయండి.
జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది, ఏం డిసిజన్ తీసుకోవాలి? మ్యారేజ్ డిసిజన్, ఫైనాన్షియల్ డిసిజన్, గొడవల డిసిజన్, ఫ్యామిలీ డిసిజన్, హెల్త్ డిసిజన్, ఎవ్రీథింగ్. రిఫర్ టు శాస్త్రాస్ అండ్ టేక్ అ డిసిషన్. ఇట్స్ వెరీ సింపుల్. ప్రభుజీ, ఐ కాంట్ రిఫర్ టు శాస్త్రాస్. దట్స్ వై యూ హ్యావ్ అ గురు, రైట్? సో గురువుని కన్సల్ట్ చేయండి, గురువుల దగ్గర గైడెన్స్ తీసుకోండి, ఉపదేశం తీసుకోండి, శాస్త్రం మీరు కూడా చదవండి. ప్రభుపాదుల వారు ఇంకా సింప్లిఫై చేసి మన అందరికి ఇచ్చారు. Yes or no? అలా చేసి చాలా చాలా సింపుల్గా మనం జీవితాన్ని శాస్త్రానుకూలముగా బ్రతకొచ్చు. ఇది ప్రభుపాదుల వారు యాక్చువల్గా ఎన్ని బుక్స్ ఎందుకు రాశారు? సో దట్ మనం చదివి మన జీవితాన్ని దాని ప్రకారంగా నిర్వహించాలి. దానికోసం శాస్త్రాలు ఇవ్వబడ్డాయి. సో అలా చేస్తే ఏమవుతుంది? దెన్ అవర్ లైఫ్ విల్ బికమ్ పర్ఫెక్ట్. కర్మ కర్తుం ఇహార్హసి. అలా చేస్తే మనము గ్రాడ్యువలీ వీ విల్ బి ఎలివేటెడ్ అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ మనం సుఖము, సిద్ధి, పరాంగతి అన్నీ కూడా దక్కుతాయి. ఎలా దక్కుతాయి? శాస్త్రం ప్రకారం బ్రతకాలి. శాస్త్రం ప్రకారం ఎలా బ్రతకాలి? ఫస్ట్ మనము శాస్త్రం చదవాలి. ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి? గురువు దగ్గర నేర్చుకోవాలి. దెన్ అవర్ లైఫ్ విల్ బికమ్ పర్ఫెక్ట్. సో ఇది ఈ 2 శ్లోకాలలో భగవంతుడు చెప్పదలుచుకున్నారు. సో ఇంతటితో ఈ అధ్యాయము సమాప్తమవుతుంది. 16th చాప్టర్ దైవ అసుర సంపద విభాగ యోగము. సో ఇందులో ప్రత్యేకంగా దైవీ గుణాల గురించి మాట్లాడారు, ఇంకా రాక్షస గుణాల గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారు. రైట్, ఆల్మోస్ట్ కొన్ని శ్లోకాల నుండి ఇదే సిరీస్ నడుస్తుంది. అండ్ ఇవన్నింటిని చూసి మనం చూసుకోవచ్చు మనం ఎక్కడెక్కడ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, మనము క్రోధానికి గురవుతున్నామా, లోభానికి గురవుతున్నామా, ఈర్ష్యకి గురవుతున్నామా, ఇవన్నీ కూడా మనం చూసుకొని మనము మన భక్తిని ఇంకా మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా శాస్త్రం ప్రకారం మనం జీవిస్తే, గురువులు వైష్ణవుల యొక్క ఉపదేశం ప్రకారం మనం జీవిస్తే వీ కెన్ బికమ్ హ్యాపీ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఐ కెన్ టేక్ 1 or 2 questions. We have some time. 24 shlokas we have covered. Okay.